ఓం అనంతజ్ఞానరూపాయ దివ్యప్రేమస్వరూపిణే సంసారసాగరార్ణవ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. చైత్రపురాణము 5వ అధ్యాయము హరిపృథ్వీ సంవాదము. అంతా విన్న పుణ్యకీర్తి మళ్ళీ మాండవ్య మహర్షిని నా మీద దయ ఉంచి మాసాలన్నింటిలోకి చైత్రమాసానికి అంతటి గొప్పదనం ఎందుకు వచ్చిందో చెప్పమని ప్రార్థించాడు. మాండవ్య మహర్షి, రాజా విను, చైత్రమాసానికి అంతటి ఆధిక్యత గొప్పదనం రావడానికి కారణం చెప్తున్నాను. నువ్వు అడిగిన విషయము పుణ్యాన్ని కలిగించేది, పాపాలను మహాపాతకాలను నాశనం చేసేది కనుక శ్రద్ధగా విను. పూర్వం రాక్షస వంశంలో మహాబల పరాక్రమ సంపన్నులైన రావణ, కుంభకర్ణ, విభీషణులనే 3 రాక్షసులు పుట్టారు. వాళ్ళు 3 బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు. వాళ్ళు చేసిన శ్రేష్టమైన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు వాళ్ళకి వరాలు ఇస్తాను అన్నాడు. రావణుడు చావు రాకుండా వరం ఇవ్వు అని బ్రహ్మదేవుడిని అడిగాడు. అప్పుడు బ్రహ్మ రావణునితో యజ్జాతం నశ్యతి క్షిప్రం తస్సర్వం కాల్యపర్యయాత్ అతో మనుష్యహీనైస్తం జనైః సర్వైః మరుద్గణైః అవధ్యోభవ వీర్యేన మహత్యాతిం గమిష్యసి. పుట్టుక కలిగినది ఏదైనా సరే కాలంలో వచ్చే మార్పు వలన వెంటనే తప్పక నశిస్తుంది. కనుక హీనులైన మానవుల చేత గాని, చావు కలిగిన ఏ ఇతర ప్రాణుల చేత గాని, దేవతల చేత గాని నువ్వు చంపబడవు అని వరం ఇస్తున్నానన్నాడు. తరువాత సరస్వతీదేవి చేత విశేషమైన మోహంలో పడిన కుంభకర్ణుడు ఎక్కువ నిద్రని కోరుకున్నాడు. అతడికి బ్రహ్మదేవుడు సంవత్సరానికి 6 నెలల పాటు నిద్రపోతూ ఉండు, 6 నెలల పాటు ఆహారం స్వీకరిస్తూ ఉండు అని వరం ఇచ్చాడు. ఆ తరువాత సత్వగుణ ప్రధానుడైన సత్యధర్మ పరాయణుడైన విభీషణుని హరిభక్తిని కోరుకున్నాడు. 4 ముఖాల బ్రహ్మదేవుడు, ఓ విభీషణ, ఎల్లప్పుడూ నీ హృదయంలో నారాయణుడు ఉంటాడు అని వరం ఇచ్చాడు. ఈ విధంగా 3కి వరాలిచ్చి బ్రహ్మదేవుడు సనాతనమైన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరబలంతో రావణ కుంభకర్ణులిద్దరికీ గర్వం పెరిగిపోయింది. ఇద్దరూ కలిసి యజ్ఞాలకి విఘ్నాలు కలిగిస్తున్నారు, 3 లోకాలను పీడిస్తున్నారు. అందమైన త్రికూటచలాన్ని నివాసంగా చేసుకున్నారు. లంకాపట్టణం రాక్షసరాజైన రావణుడికి రాజధాని అయ్యింది. సైన్యంతో సహా రావణుడు అక్కడ నివసిస్తున్నాడు. వరబల గర్వితుడైన రావణుడు దేవతలందరినీ తన వశం చేసుకున్నాడు. భూమండలాన్ని అతలాకుతలం చేస్తూ ఋషి జనజీవనానికి విఘ్నాలు కలిగిస్తూ భూమి మీద ఉన్న జనులందరినీ పీడిస్తున్నాడు. రావణుని బలం అండగా కలిగిన రాక్షసులు భూమిపై అనేక ఉపద్రవాలు కలిగిస్తున్నారు. ఆ రాక్షసులు చేసే గోల భరించలేక భూదేవి దివ్యస్త్రీ రూపాన్ని ధరించి పాల సముద్రానికి చేరుకుని విష్ణుమూర్తిని శరణు వేడుకుంది. భూదేవి ప్రార్థనను విన్న శ్రీహరి, ఓ దేవి, నువ్వు ఏమి పని మీద ఇక్కడికి వచ్చావు? నీకు నేను ఏమి చెయ్యాలి అని అడిగాడు. భూదేవి విష్ణుమూర్తితో, ఈ భూభారాన్ని నేను మోయలేకపోతున్నాను. నేను నీటిలో మునిగి ప్రాణాలను వదిలిపెట్టేయాలని నిశ్చయించుకున్నాను అని చెప్పింది. విష్ణువు ఆమె మాటలు విని బ్రహ్మదేవుడు రావణాదులకు ఇచ్చిన వరాలను గురించి తెలుసుకున్నాడు. భూదేవితో, ఓ సుందరి, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టవద్దు. నీ కోసమని, నిన్ను రక్షించడం కోసమని నేను మానవునిగా అవతరిస్తాను. రాక్షసులను సంహరించి నీకు కలిగిన భారాన్ని తొలగిస్తాను. నీ స్థానానికి చేరుకుని సుఖంగా ఉండు, దుఃఖాన్ని పొందకు అని అభయమిచ్చాడు. భూదేవి
విష్ణుమూర్తి పవిత్రమైన మాట విని తన స్వస్థలానికి ఆనందంతో తిరిగి వెళ్ళింది. శ్రీ మహావిష్ణువు కూడా క్షణకాలం ధ్యానం చేసి తన మనసులో దేవతలందరినీ తలుచుకున్నాడు. బ్రహ్మాది దేవతలంతా ఆ క్షణంలోనే విష్ణుమూర్తి దగ్గరకు వచ్చారు. అందరూ చేతులు జోడించి విష్ణుమూర్తికి నమస్కరించారు. ఇందాది దేవతలంతా ఆ శ్రీమన్నారాయణుని మాటిమాటికి స్తోత్రం చేశారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు వాళ్ళతో భూభారాన్ని పోగొట్టడం కోసమని ఇప్పుడు నేనే సాక్షాత్తుగా మానవునిగా అవతరిస్తాను. దేవతలైన మీరంతా కూడా భూభారాన్ని తీర్చడానికి నాకు సహాయంగా వానర రూపాలను ధరించండి. రుద్రాదుల సహాయంతో రావణుని యొక్క క్షత్రియ బలాన్ని సంహరించాలి అని చెప్పాడు. 5వ అధ్యాయము పరిసమాప్తము. ఓ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति.